హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కోటా ఎంబ్రాయిడరీ శారీస్ కొన్ని, కోటా పెయింటింగ్ శారీస్ కొన్ని చూద్దామండి. సో చూసే ముందు మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ అండి. అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088 అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. మీరు అలా రోడ్డు ఎలా ఉంటుందో అలాగే వెళ్ళాలండి, లెఫ్ట్ ఎక్కడ తీసుకోవద్దు. అండ్ మీరు టాప్ ఎండ్లో రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని పెద్ద బ్లాక్ గేట్ కనిపిస్తుందండి. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అది దాటినాక థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉందండి. అండ్ మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజగుట్ట అని పెట్టి చూపిస్తుందండి. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 5 minutes బై వాక్ స్టోర్కి రావచ్చండి. సో ఇట్స్ వెరీ నియర్ బై టు మెయిన్ రోడ్, పంజగుట్ట టు అమీర్పేట్ మెయిన్ రోడ్ అండి. ఓకే అండి, చూద్దాం మరి. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. ఇలా టిష్యూ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ సేమ్ కంటిన్యూస్గా సేమ్ అదే కలర్లో, శారీ కలర్లోనే బ్లౌజ్ ప్లెయిన్లో ఉంటుందండి. టిష్యూ బార్డర్ అయితే ఉంటుంది, ఎంబ్రాయిడరీ లేదనమాట బ్లౌజ్కి. సో మనం ఒకవేళ చీరలో అలాగే కూడా వదిలేసుకోవచ్చండి. చీర ఇలా బార్డర్లో టిష్యూ బార్డర్ పైన ఇలా అంతా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మంచి క్లాసీగా ఉన్నాయి చీరలు. మనకు వేరే బ్లౌజ్ కూడా ప్రింటెడ్, కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ అలా కూడా సెట్ చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 3600 ప్లస్ షిప్పింగ్, హోమ్ వాష్. చాలా బాగుంది చీర. మీకు కలర్స్ చూపిస్తాను. ఇది గచ్చకాయ కలర్ అండి. సేమ్ కలర్లోనే మనకు బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ పైన ఈ వర్క్ ఉండదు, ప్లెయిన్ జస్ట్ టిష్యూ బార్డర్ మాత్రం ఉంటుందండి బ్లౌజ్కి. అది కంటిన్యూస్గా శారీతోనే ఉంది కాబట్టి మనం చీరలో కూడా వదిలేసుకోవచ్చు. లేదు అది కుట్టిస్తే మనం వేరే చీరలకు కూడా మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు. 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఇదే బ్లూలో జస్ట్ లిటిల్ లైటర్ షేడ్ అండి. దీనికన్నా 3600 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి పింక్, పీచ్ పింక్ ఎలా ఉంటుందో అలాగుంది. గ్రే, పింక్, బేబీ పింక్, లైట్ ఆరెంజ్ కలర్. చాలా బాగుంది చీర. లెమన్ ఎల్లో, పింక్, కొంచెం మజంతా పింక్ షేడ్లోకి ఉంది. పింక్ చాలా బాగుంది. 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు పెయింటింగ్ శారీస్ చూద్దాం. ఇవన్నీ ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. పెయింటింగ్ శారీస్ చూద్దాము. 1 inch జరీ బార్డర్ ఉంది పైన కింద. వీటిలో ఇలా మిర్రర్ వర్క్ చేపిస్తే కూడా బాగుంటాయండి చీరలు. శారీ బ్లౌజ్ 625 ఉందండి. కంటిన్యూస్గా సేమ్ బ్లౌజ్ ఉంది. ఈ శారీస్ హైట్ వచ్చేసి 43 inches ఉన్నాయండి. మంచి లైట్ కలర్ అండి, లైట్ గ్రే కలర్. గ్రే కూడా కాదు, ఎంత బాగుందో కలర్. దీనికి బ్రౌన్ అండ్ వైట్, బ్లూ శారీ షేడ్లోనే డార్కర్ షేడ్తో ఫ్లవర్స్ పెయింటింగ్ వచ్చింది. శారీ వచ్చేసి 640, మొత్తం శారీ 640, 635, 640 ఉందండి. అంటే బ్లౌజ్తో కలిపి. బ్లౌజ్ ఇందులోనే సేమ్ కలర్లో ఉంది. ఇది బ్లౌజ్. సో మనం కావాలంటే తీయొచ్చు, లేదంటే అలాగే కూడా వదిలేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లీట్స్ దగ్గర ఇలా హాఫ్ వరకు వచ్చిందండి పెయింటింగ్. సెకండ్ హాఫ్ అంతా ఇలా ఫుల్ వచ్చింది. ఇలా ఉంటుంది చీర. ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు, ట్రాన్స్పరెన్సీ అది. ఇది మంచి పర్పుల్ కలర్. ఇలా మనకు ప్లీట్స్లో సగం వరకే పెయింటింగ్ వస్తుంది. చాలా బాగుంది. మావ్ కలర్, బేబీ పింక్,
ఇవన్నీ హోమ్ వాష్ అండి, డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్, కంటిన్యూస్గా ప్లెయిన్ బ్లౌజ్ ఉంది పింక్లోనే. ఇది ఇవి 2350 ప్లస్ షిప్పింగ్. పళ్ళుల్లో కొంచెం ఇలా డార్కర్ ఈ షేడ్లోనే, శారీ షేడ్లోనే సెల్ఫ్ షేడ్లో కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారు. మనకి అవుట్లైన్ ఏదైతే వచ్చిందో ఫ్లవర్కి అదే కలర్తో ఇక్కడ పెయింటింగ్ ఇచ్చారు. 2350 ప్లస్ షిప్పింగ్ అండి. పీచ్ కలర్, ఈ కలర్ అయితే ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. లైట్ ఆరెంజ్ కలర్, ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది. మళ్ళీ మనకు ఇలా కింద ఇలా ఫ్లవర్స్ వచ్చేసి పైన ఇలా బూటాల్లాగా వచ్చింది. చూద్దాం లోపల ఎలా ఉందో. అలాగే ఉంది. మోటివ్స్ ఇవి వేరే మోటివ్, అది వేరే మోటివ్స్ ఉన్నాయి. పైనకి బూటాలు ఉన్నాయండి, చిన్నకి కిందకి ఇలా ఫ్లవర్ బంచ్ వచ్చింది. శారీ అంతా సేమ్ ఇలాగే ఉంది. పళ్ళు దగ్గర అంతా సేమ్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులోనే వచ్చిందండి, కంటిన్యూస్గా సేమ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇదండి చీర. 2350 ప్లస్ షిప్పింగ్. పింక్ కలర్, బాగుందండి కలర్ పింక్. గ్రే కలర్, పీచ్ కలర్లో అండి. 2350 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పీచ్లో కొంచెం డిఫరెంట్ షేడ్, పీచ్ కలర్లోనే కొంచెం లైటర్ షేడ్, పీచ్లో కొంచెం బ్రౌన్ షేడ్ కలిపితే ఎలా ఉంటుందో అలాగా. మంచి పర్పుల్ అండి, ఎంత బాగుందో కలర్. చాలా బాగుంది. మంచి గచ్చకాయ గ్రీన్ షేడ్ లాగా ఉందండి, చాలా బాగున్నాయి. కలర్స్ అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్, ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగున్నాయండి. 2350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవన్నీ గ్రే కలర్ మనం ఫస్ట్ చూసాం కదా ఆ శారీస్. 2350 ప్లస్ షిప్పింగ్. ఇది ఒక చీర, క్రోషియా కాటన్ చీర వచ్చిందండి. ఇలా మొత్తం శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది, క్రోషియా వర్క్ చీర అంతా. దానికి ఇలా పెయింటింగ్ వచ్చింది. ఈ పెయింటింగ్కి ఈ బంచెస్కి అవుట్లైన్ వచ్చిందండి, జరీతో ఎంబ్రాయిడరీ అవుట్లైన్ వచ్చింది. ఇలాగ జరీ ఫ్లవర్స్కి ఎంబ్రాయిడరీ అవుట్లైన్ వచ్చింది. ఇది ఇక్కడ ఈ బంచ్ కొమ్మలకు రాలేదు, బంచెస్ అవుట్లైన్ జరీతో మిషన్ ఎంబ్రాయిడరీలో అవుట్లైన్ వచ్చిందండి. ఇది పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ సేమ్ షేడ్లో బ్లౌజ్ ఉంది. స్లీవ్స్కి ఇక్కడ ఒకటి ఫ్లవర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అండి. ఈ శారీ వచ్చేసి మనం ఈ బ్లౌజ్ దీనికే కూడా వదిలేసుకోవచ్చండి. ఇక చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కానీ మనకు దీనికి టాలీ అవ్వట్లే కలర్. ఇది కొంచెం లైట్ షేడ్, డార్క్ షేడ్ ఉంది. సో బ్లౌజ్ మనం ఈ చీరకి ఇలాగే కూడా వదిలేసుకోవచ్చు. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4300 ప్లస్ షిప్పింగ్ అండి.
క్రోషియా వచ్చిందండి, ప్యూర్ కాటన్ కోట క్రోషియా వచ్చింది. శారీ అంతా క్రోషియా వచ్చి మళ్ళీ శారీకి వర్క్ వచ్చిందండి, ఎంబ్రాయిడరీ. ఈ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్కి ఇలా జరీతో అవుట్లైన్ ఇచ్చామండి, మంచి హైలైట్ అవుతుంది. 4300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి కొన్ని కోటా శారీస్ వైట్లో ప్రింట్స్ ఉన్నాయండి, జరీ లేకుండా, ఇలాగ జరీ లేకుండా వైట్లో ప్రింట్స్. ఈ శారీస్ అన్నీ ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ చేపియండి, తర్వాత ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. వైట్లో అండి, చాలా బాగుంది చీరలు. ఇది పళ్ళు, ప్యూర్ కాటన్ అండి. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వైట్ వచ్చింది. సో మనం కాదండి, బ్లౌజ్ ఇలా ప్రింట్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్ సేమ్ ప్రింట్. ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ ప్రింట్ వచ్చింది. ఇవి వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ కోట, ఎల్లో ప్రింట్. ఎల్లో లైట్ అండ్ డార్క్ షేడ్లో ప్రింట్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది, పళ్ళు ఎలా ఉందో అలాగే బ్లౌజ్ ఉంటుందండి. $2150 ప్లస్ షిప్పింగ్. వైట్ పైన ఒక లాంటి గ్రీన్ అండ్ గ్రే, మెహందీ గ్రీన్ గ్రేతో వచ్చింది ప్రింట్. పళ్ళు బ్లౌజ్ సేమ్. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ అండ్ బ్లూ. పళ్ళు బ్లౌజ్ 2150 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ కొన్ని బాతిక్ శారీస్ ఉన్నాయండి. జరీ లేకుండా బాతిక్స్ ఉన్నాయండి. చూడండి, మధ్యలో వస్తుంది శారీకి, ఇది ఇలా ఉంది, కింద మళ్ళీ సేమ్ బార్డర్ ఇక్కడ రిపీట్ అయింది. ఇది మంచి పింక్ అండి, అల్లన రెడ్ పింక్, బ్లూ కలర్ బార్డర్. ఎంత కట్టుకుంటే బాగుంటాయండి ఈ చీరలు, బాతిక్ శారీస్ వేసుకుంటే బాగుంటాయి. అండ్ బ్లౌజ్, సారీ పళ్ళు బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ థిక్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారండి, ఎక్స్ట్రా ప్లెయిన్ థిక్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది పైపింగ్ అలా వేయించేసి కుట్టించుకుంటే బాగుంటాయండి. సో ఇవి వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 2250 ప్లస్ షిప్పింగ్. చీర 6 మీటర్స్ అలా ఉంటుందండి. ఈ శారీస్ వచ్చేసి 560, 570 అలా ఉన్నాయండి. అండ్ ఎక్స్ట్రా థిక్ కాటన్ బ్లౌజ్ వేరే వచ్చింది మనకు, లైనింగ్ అవసరం లేదు బ్లౌజ్కి. ఇది బ్లౌజ్. చీర పళ్ళు, పళ్ళులు పెద్ద పళ్ళులు వచ్చాయండి. ఇది వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. పర్పుల్ కలర్ ఎంత బాగుందో అండి కలర్. ఇది బ్లౌజ్ గ్రే కలర్లో. పింక్ కలర్, పింక్కి బ్లూ కలర్ బార్డర్. పింక్ అండ్ ఆల్మోస్ట్ లైక్ బ్లాక్ కలర్ అండి. పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగున్నాయండి కలర్స్ ఇవి. 2250 ప్లస్ షిప్పింగ్. కిందికి ఇలా ఫ్లారల్ డిజైన్ వచ్చిందండి, పైకి ఇలా బాక్స్లు వచ్చింది. ఇది కూడా బాతిక్లో. ఇది బ్లౌజ్. ఇది ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ వచ్చింది, కానీ అయితే దీనికి
లైనింగ్ అవసరం అవుతుందండి. ఇది చీర మెటీరియల్లో ఉంది, 120 కౌంట్ మెటీరియల్లో ఉంది. సో దీనికి లైనింగ్ అవసరం అవుతుంది. ఇది బ్లౌజ్ 2250 ప్లస్ షిప్పింగ్. ఇది ఎంత బాగుందో అండి కలర్. పళ్ళు, బ్లౌజ్ రాణి పింక్, మెరూన్. పళ్ళు, బ్లౌజ్. బ్లౌజెస్ అన్నీ చాలా బాగున్నాయండి. సన్న బాతిక్ వచ్చేసి నాకు శారీ అంతా బ్రాడ్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, బ్లౌజెస్ సన్నగా వచ్చింది, ప్రింట్ బాగున్నాయి. ఇది రస్ట్ అండ్ చాక్లెట్ కలర్, బ్రౌన్, డార్క్ బ్రౌన్ రస్ట్, చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా. ఇది పళ్ళు, బ్లౌజ్. సో ఇవ్వండి మనం చూసిన కోటా శారీస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు వీడియో రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.